ఓకేనండి, నమస్తే. వెల్కమ్ టు సురేష్ హిందీ అకాడమీ. మరి ఎవరైతే తెలంగాణ డిఎస్సి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్నారో వారు తప్పకుండా ఈ యొక్క వీడియోని ఖచ్చితంగా చూడాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఇందులో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు లభించబోతోంది. సిలబస్ వివరాలు ఇందాకటి వీడియోలో, గత వీడియోలో నేను కేటగిరీ వారీగా, డిస్టిక్ వారీగా వేకెన్సీస్ వివరాలను నేను తెలియజేశాను. సో ఇప్పుడు సిలబస్ వివరాలను మనం చూద్దాం. అదేవిధంగా ఈ కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా మనం తెలుసుకుందాం. మరి తెలంగాణ డిఎస్సికి సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ 2023-25 ఆగస్ట్ ఈ తేదీన తయారు చేయడం జరిగిందండి. మరి ఒక్కొక్కరు ఒక ఎగ్జామ్ రాయాలంటే 1000 రూపీస్ ఫీజు పే చేయాల్సిందే. మరి ఇక్కడ చూడండి, మన హిందీ వాళ్ళంతా కూడా లాంగ్వేజ్ పండిట్కి సపరేట్గా అప్లై చేసుకోవాలి, స్కూల్ అసిస్టెంట్కి సపరేట్గా అప్లై చేసుకోవాలి. లాంగ్వేజ్ పండిట్కి సపరేట్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది, స్కూల్ అసిస్టెంట్కి సపరేట్ క్వశ్చన్ పేపర్ ఉంటుందండి. మీరు 2 ఎగ్జామ్లో రాయాల్సి ఉంటుంది. సో మీ జిల్లాలో లాంగ్వేజ్ పండిట్ పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉంటే 2 ఎగ్జామ్లు సపరేట్గా రాయాలి. 22వ తేదీ స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్ ఉంటుంది. 24వ తేదీ, నవంబర్ 24వ తేదీ మనకి ఈ లాంగ్వేజ్ పండిట్ ఎగ్జామ్ ఉంటుందండి. నవంబర్ 22 స్కూల్ అసిస్టెంట్ హిందీ ఎగ్జామ్, నవంబర్ 24 లాంగ్వేజ్ పండిట్ హిందీ ఎగ్జామ్ ఉంటుందండి. కాబట్టి సపరేట్గా రాయాల్సి ఉంటుంది. మరి కంప్లీట్గా ఆన్లైన్లోనే ఉంటుంది. సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్టే ఉంటుంది. మరి అప్లై చేసుకోవడానికి ఈ నెల అంటే 29/2003 నుండి 20/10/2023 వరకు మనం అప్లై చేసుకోవచ్చు. మరి గతంలో మీరంతా కూడా తెలంగాణ టెట్ రాస్తున్నారు, రీసెంట్గా కూడా రాస్తున్నారు. మరి రీసెంట్గా రాసినటువంటి తెలంగాణ టెట్ రిజల్ట్ ఈ నెల సెప్టెంబర్ 27న వస్తాయి. కాబట్టి ఆ రాగానే ఎవరైతే క్వాలిఫై అయ్యి ఉంటారో వారు ఖచ్చితంగా ఆ రిజల్ట్ని ఆధారంగా చేసుకొని అప్లై చేసుకోవచ్చు. అక్టోబర్ 20 వరకు మనం ఈ యొక్క డిఎస్సికి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసేటప్పుడు విడివిడిగా అప్లై చేయండి. ఒక్కొక్క ఎగ్జామ్కి 1000 రూపీస్ కాబట్టి 2000 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఇక తర్వాత ఇది సిబిటి టెస్టే ఉంటుందండి. మరి జిల్లాలో మీరు ప్రయారిటీ ఆర్డర్లో ఇచ్చుకోవచ్చండి. ఎక్కడెక్కడ సెంటర్స్ ఇచ్చారంటే మహబూబ్ నగర్ ఇచ్చారు, రంగారెడ్డి ఇచ్చారు, హైదరాబాద్ ఉంది, మెదక్ ఉంది, నిజామాబాద్ ఉంది, తర్వాత ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, తర్వాత నల్గొండ, సంగారెడ్డి. ఈ 11 సెంటర్లలో మీరు మీ ప్రయారిటీ ఆర్డర్లో ఫస్ట్ ఎక్కడ రాయాలనుకుంటున్నారో అది దొరకకపోతే నెక్స్ట్ ఎక్కడ రాయాలనుకుంటున్నారు ఆ విధంగా మీరు ప్రయారిటీ ఆర్డర్ ఇచ్చుకోవాలండి. మరి రిటర్న్ టెస్టే ఉంటుంది. అంటే కంప్యూటర్లో క్వశ్చన్ ఉంటుంది, దాని కింద 4 మల్టిపుల్ చాయిస్తోనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, డిస్క్రిప్టివ్ టైపు ఉండదు. ఇక తర్వాత చూడండి, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజెస్, మనకి ఇది నాన్ లాంగ్వేజ్ అంటే మ్యాథ్స్, సైన్స్, సోషల్ వీళ్ళకండి. ఇదేం అవసరం లేదు మనకి. స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ చూడండి. మరి ఇందులో స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్లో ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఉర్దూ, తమిళ్, కన్నడ, సాంస్క్రిట్ ఇవి రాయబోయే వాళ్ళు 22 నవంబర్ 2023 1 డేలో 2 సెషన్స్లో జరుగుతుంది. మార్నింగ్ సెషన్, ఈవినింగ్ సెషన్ అని. మార్నింగ్ సెషన్ 9 to 11:30 వరకు 2.5 hours ఉంటుందండి. అదేవిధంగా ఈవినింగ్ సెషన్ కూడా, ఆఫ్టర్నూన్ సెషన్ కూడా మరి 2 to 4:30 వరకు ఉంటుందండి. ఎగ్జామ్ డ్యూరేషన్ 2.5 hours అండి. 2.5 గంటలో రాయాల్సి ఉంటుంది. దాదాపుగా 160 బిట్స్ ఉంటాయి. 2.5 గంటలో రాయాల్సి ఉంటుందండి. ఇక లాంగ్వేజ్ పండిట్లదైతే 24 నవంబర్ 2023 ఇది కూడా 2 సెషన్స్లో జరుగుతుందండి. మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్. ఈ విధంగా బాగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్స్ ఎప్పుడు స్కూల్ అసిస్టెంట్ హిందీ వాళ్ళకైతే 22, లాంగ్వేజ్ పండిట్ హిందీ వాళ్ళకైతే 24 అండి. ఓకేనా? మరి ఏ సెషన్ ఉంటుంది అనేటటువంటిది మీ హాల్ టికెట్లో తెలియజేస్తారు. కొంతమందికి మార్నింగ్ సెషన్ ఉంటుంది, కొంతమందికి ఈవినింగ్ సెషన్ ఉంటుంది. మార్నింగ్ సెషన్లో వచ్చిన క్వశ్చన్లు ఈవినింగ్ సెషన్లో రావు, ఈవినింగ్ సెషన్లో వచ్చిన క్వశ్చన్లు మార్నింగ్ సెషన్లో రావు. చాలామంది అభ్యర్థులు అమాయకంగా అడుగుతారు, సార్ మార్నింగ్ సెషన్ వాళ్ళ క్వశ్చన్ పేపర్ మేము తెలుసుకుంటే అవే రావచ్చు కదా అని. అంత పిచ్చి అమాయకంగా అడగొద్దండి. ఆ క్వశ్చన్లో ఒక్కటంటే ఒక్కటి మ్యాచ్ అవ్వదు. మనం పూర్తి డిఫరెంట్ క్వశ్చన్ పేపర్ని తెలుసుకుంటాం. ఇక నెక్స్ట్ తర్వాత ఇక్కడ చూడండి, ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ ప్రకారంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 40% నుండి 75% మధ్యలో ఉంటేనే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్గా కన్సిడర్ చేస్తారండి.
ఇక తర్వాత టోటల్ మార్క్స్, మీకు జాబ్ ఇవ్వాలంటే టోటల్ మార్క్స్ని 100కి తీసుకుంటారండి. మరి ఈ 100లో 80 మార్కులకి మీరు ఇప్పుడు డిఎస్సి రాయబోతున్నారు. 80 మార్కులకి మాత్రమే రాయబోతున్నారు. 160 బిట్లు మాత్రమే అటెంప్ట్ చేస్తున్నారు. మరి మిగతా 20 ఎలాగ సార్ అంటే టెట్ వెయిటేజ్ 20% ఉంటుంది. అంటే ఈ 80%కి టెట్ వెయిటేజీని 20%కి సో రెండింటిని కలిపి 100 మార్కులకు గాను తీసుకోవడం జరుగుతుంది. ఓకే సార్, ఎన్ని మార్కులు వస్తే మాకు జాబ్ రావచ్చు అని అంటూ ఉంటారండి. అది బేస్డ్ ఆన్ క్వశ్చన్ పేపర్ డెప్త్ రేంజ్. క్వశ్చన్ పేపర్ ఈజీగా వచ్చిందనుకోండి 90 మార్కులు వచ్చినా జాబ్ వచ్చే అవకాశం ఉండదు. క్వశ్చన్ పేపర్ చాలా కష్టంగా వచ్చిందనుకోండి అలాంటప్పుడు మీకు 60, 50 వచ్చినా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనా ప్రతి జిల్లాలో వేకెన్సీస్ వివరాలు అనేటటువంటివి నేను చూసినప్పుడు కొంత తక్కువగానే, మరీ తక్కువ ఏం కాదు మరీ ఎక్కువ ఏం కాదండి, యావరేజ్గా ఉన్నాయి. కాబట్టి ఒక 75 నుండి 80 మధ్యలో వస్తే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకు అంటే నెగిటివ్ స్కోరింగ్ లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ అటెంప్ట్ చేస్తారు. కాబట్టి గతంలో ఇందాకనే మీరు ఈ తెలంగాణ గురుకులకి ప్రిపేర్ అయ్యి ఉన్నారు కాబట్టి ఆ లిటరేచర్ నాలెడ్జ్ మీ దగ్గర ఉంది. కాబట్టి సో 75 నుండి 80 మధ్యలో ఉంటే ఓసీలో అండి 75 నుండి 80 మధ్యలో ఓవరాల్గా 100కండి. సో ఇది నేను చెప్పేటటువంటిది 100కి. అదే 80కి అయితే 60 దాటాల్సి ఉంటుంది. 60 దాటాల్సి ఉంటుందండి. 60 కూడా కాదు 65 దాటాల్సి ఉంటుందండి. ఓకేనా, 65 దాటితే మీకు అవకాశం ఉంటుంది. మీరు రాయబోయే డిఎస్సి ఎగ్జామ్లో 65 దాటితే మీకు చాలా ఛాన్సెస్ ఉంటాయండి. ఓవరాల్గా అయితే 100కి 75 నుండి 80 మధ్యలో ఉండాలి. మరి ఓన్లీ డిఎస్సి రిక్రూట్మెంట్ టెస్ట్లో అయితే కనుక 65 దాటాల్సి ఉంటుందండి. సో ఈ విధంగా రావాలి. ఇక నెక్స్ట్ మరి రెండింటిని కలిపి ఎలా వెయిటేజ్ తీసుకుంటారనేది నెక్స్ట్ వీడియోలో నేను తెలియజేస్తాను. ఇక తర్వాత మరి టీఎస్ టెట్ కానీ ఏపీ టెట్ కానీ సీటెట్ కానీ క్వాలిఫై అయ్యి ఉంటే రాసుకోవచ్చండి. అయితే ఏపీ టెట్ మాత్రం 2/6/2014 కంటే ముందుగానే క్వాలిఫై అయ్యి ఉండాలి. తర్వాత క్వాలిఫై అయ్యి నేను ఇప్పుడు తెలంగాణ డిఎస్సి రాస్తాను సార్ అంటే కుదరదు. ఓకేనా. ఇక తర్వాత ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన వివరాలను చూద్దామండి. ఒక్కసారి సింపుల్గా ఆల్రెడీ నేను తెలియజేస్తున్నాను. సో ఇప్పుడు చూద్దాం. మరి స్కూల్ అసిస్టెంట్ హిందీ. సో చూడండి, మస్ట్ ప్రాసెస్ గ్రాడ్యుయేషన్ విత్ హిందీ. మీరు డిగ్రీలో 3 సబ్జెక్టులలో రెగ్యులర్ డిగ్రీ 3 సంవత్సరాలు చదివిన డిగ్రీలో ఒక సబ్జెక్టుగా హిందీ ఉండాలి. లేదా సో గ్రాడ్యుయేషన్ ఇన్ లిటరేచర్ ఆఫ్ హిందీ 3 సబ్జెక్టులు హిందీ అయి ఉండాలి. లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఓరియంటల్ లాంగ్వేజ్, ఎక్కడైనా ఓరియంటల్ కాలేజ్లో మరి ఈ బ్యాచిలర్ డిగ్రీగా హిందీని చేసి ఉండాలి. లేదా దానికి సమానమైనటువంటివి ఏవైనా చేసి ఉండొచ్చు. మరి సమానమైనటువంటివి దీని కిందికి ప్రవీణ, విద్వాన్, మధ్యమ, విశారద వస్తాయా లేదా అనేటటువంటిది నేను నిర్ధారించలేను, మీరు నిర్ధారించలేరు. సో మరి స్టూడెంట్స్ ఎవరు నిర్ధారించలేరు. దీనికి ఒక ఎక్స్పర్ట్ కమిటీని నిర్ధారిస్తారండి. ఆ ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళు సో మొత్తం అంతా కూలంకషంగా చర్చించి అప్పుడు వాళ్ళ తుది నిర్ణయాన్ని విడుదల చేస్తారు. ఈ ప్రాసెస్ అంతా జరిగేది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అండి. ఓకే, అంతవరకు ఏ సర్టిఫికేట్ ఉన్నా కూడా అందరూ ప్రిపేర్ అవ్వండి, అందరూ ఎగ్జామ్ రాయండి, అందరూ కూడా ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. తీరా ఎక్స్పర్ట్ కమిటీ మీకు ఎలిజిబిలిటీ ఇస్తే అప్పుడు లాస్ అయిపోతారు కదా, మళ్ళీ ఇంకొక 5-6 సంవత్సరాల వరకు డిఎస్సీలు ఉండవు. కాబట్టి ఇప్పుడు పోతే పోయింది ఒక 2 నెలల ప్రిపరేషన్, అంతే కదా, 2 నెలల గట్టి ప్రిపరేషన్ వస్తే గవర్నమెంట్ జాబ్. ఓకేనండి, ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వాల్సిందే. ఏ సర్టిఫికేట్ ఉన్నా కూడా ప్రిపేర్ అవ్వాల్సిందే. అది ప్రవీణ కావచ్చు, విద్వాన్ కావచ్చు, మధ్యమ, విశారద కావచ్చు, ఏదైనా సరే. ఓకేనా, నేను చెప్పేది ఎవరినైనా చదవమనే చెప్తారు. మీరు నాకు ఎంత కాల్ చేసినా సరే, ఎన్నిసార్లు నాకు ఎంతమంది కాల్ చేసినా సరే చదవమనే చెప్తానండి. నేను ఎవరిని డిస్కరేజ్ చేయను. ఓకేనా, నిజాలు నిర్ధారించేది నేను కాదు. ఎందుకు అంటే సో దానిపైన ఎక్స్పర్ట్ కమిటీ డిసైడ్ చేస్తుందని నోటిఫికేషన్లో క్లియర్గా ఉంది. ఓకేనండి. సో కాబట్టి అయితే ఖచ్చితంగా ఓపెన్ వాళ్ళకి, ఓసీ వాళ్ళకి 50% ఉండాలి, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 45% ఉండాలండి. ఇవన్నీ లేవు, మీ దగ్గర ఎంఏ హిందీ ఉంది, ఇంకా నిరభ్యంతరంగా ఏ కోర్టు వచ్చినా మిమ్మల్ని ఆపలేదు. సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ, సో అది రికగ్నైజ్డ్ యూనివర్సిటీతో మీరు పొందినటువంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉంది, ఎంఏ హిందీ. సో ఇంకా మీరు ఎవరు వచ్చినా మిమ్మల్ని ఆపలేరు. కాబట్టి పీజీ, హెచ్పిటి, టెట్ ఉన్నటువంటి వాళ్ళు నిరభ్యంతరంగా ప్రిపేర్ అవ్వండి. మరి వీటితో పాటు పండిట్ ట్రైనింగ్ ఉండాలి, లేదా శిక్షక పారంగత్. సో ఎవరైతే ఆగ్రా యూనివర్సిటీ నుండి శిక్షక పారంగత్ చేస్తుంటారో వారు కూడా ఎలిజిబులే. ఇక నెక్స్ట్ తర్వాత ఓకేనండి.
ఇక పేపర్ 2 క్వాలిఫై అయి ఉండాలి. తెలంగాణ టెట్ కానీ ఏపీ టెట్ కానీ సీటెట్ కానీ క్వాలిఫై అయి ఉన్న వాళ్ళు కేవలం పేపర్ 2 క్వాలిఫై అయి ఉండాలి. ఓకేనండి. సో మరి అది కూడా సోషల్ సబ్జెక్ట్ ఆప్షనల్గా కానీ మ్యాథమెటిక్ ఆప్షనల్గా కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటి తీసుకొని ఈ పేపర్ 2 టెట్ క్వాలిఫై అయి ఉండాలి. సేమ్ క్వాలిఫికేషన్ లాంగ్వేజ్ పండిట్కి కూడా ఉన్నాయండి. సేమ్ క్వాలిఫికేషన్ లాంగ్వేజ్ పండిట్కి కూడా ఉన్నాయి. లాంగ్వేజ్ పండిట్ సో హిందీ సేమ్ ఇందాక చెప్పినటువంటివే మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఏం లేదు. సేమ్ అదే ఉన్నాయి. ఏ ఒక్కటి తీయలేదు పెంచలేదు, సేమ్ అవే ఉంటాయి. కాబట్టి నిరభ్యంతరంగా ఆ ఏ సర్టిఫికేట్ ఉన్నా మీరు ముందు టెట్ క్వాలిఫై అయి ఉంటే చాలు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, టెట్ క్వాలిఫై అయి ఉంటే మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకేనండి. ఇక నెక్స్ట్ తర్వాత చూడండి, మీ దగ్గర ఉండాల్సినటువంటివి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నాటికల్లా ఎస్ఎస్సి సర్టిఫికేట్ మార్క్ లిస్ట్ అనేటటువంటిది ఖచ్చితంగా ఉండాలి. మరి నెక్స్ట్ తర్వాత ఎక్స్పర్ట్ కమిటీ. ఇక్కడ చూడండి అండి, సో ఏదైనా సరే క్వాలిఫికేషన్కి సంబంధించి నా వెనకాల క్లియర్గా చూడండి, క్వాలిఫికేషన్కి సంబంధించి ఏదైనా క్లైమ్ ఉంటే సో మరి ఎక్స్పర్ట్ కమిటీని నిర్ధారిస్తుంది డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. ఆ ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళు ఏదైతే చెబుతారో అదే ఫైనల్ డెసిషన్, విల్ టేక్ ఏ ఫైనల్ డెసిషన్. ఓకేనా, నేను చెప్పడమో మీరు చెప్పడమో కాదు, నేను కాదు కదండి ఎక్స్పర్ట్ కమిటీ. సో ప్రభుత్వం నిర్ధారిస్తుంది. మరి మినిమం 18 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం ఓసీ వాళ్ళు అయితే 44 ఇయర్స్. 44 ఇయర్స్ దాటి ఉండరు. అది సో 44 ఉండొచ్చు కానీ 45 దాటి ఉండకూడదు. ఓకేనా. అయితే ఇక్కడ చూడండి, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళకి 5 ఇయర్స్ ఎగ్జామ్షన్, అంటే 44 + 49 వరకు ఉండొచ్చు, 50లో ఉండకూడదు. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్కు +3 అంటే 44 + 3 47 దాటి ఉండకూడదు. ఇక ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అంటే ఓసీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నేను ఎకనామికల్గా వీకర్ సెక్షన్లో ఉన్నాను అని ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తెచ్చుకొని ఉంటే వాళ్ళకు కూడా 5 ఇయర్స్ ఎగ్జామ్షన్ ఉంటుందండి. అంటే 44 + 5 సో వెరసి 49 వరకు మీరు రాసుకోవచ్చు. మరి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే 10 అంటే 44 + 10 54 వరకు మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకేనా. ఇక కంప్యూటర్ బేస్డ్ టెస్టే జరుగుతుంది. ఇంకా తర్వాత చూసుకున్నట్లయితే హాల్ టికెట్లు మీకు వారం రోజుల ముందు విడుదల చేయబడతాయి. ఫైనల్ కీ అనేటటువంటిది ఇనిషియల్ కీ అనే దాని గురించి. ఇనిషియల్ కీ ఎగ్జామ్ రాసిన 3వ రోజు వస్తుంది. దాని తర్వాత వారం రోజు 7వ రోజు మనకి ఫైనల్ కీ వస్తుంది. ఇక తర్వాత సిబిటి టెస్టే ఉంటుంది మల్టిపుల్ చాయిస్తోనే. మరి రిటర్న్ టెస్ట్కి 80%, టెట్ వెయిటేజ్ 20% ఉంటుంది. ఓకేనా. తర్వాత ఇంకా ఏపీ టెట్ చూడండి, ఏపీ టెట్ కానీ టీఎస్ టెట్ కానీ ఓసీ వల్ల అయితే 90 మార్కులు వచ్చి ఉండాలి టెట్లో, బీసీ వల్ల అయితే 75 వచ్చి ఉండాలి, ఎస్సీ ఎస్టీ డిఫరెంట్ ఏబుల్డ్ అయితే కనుక 60 వచ్చి ఉండాలి, సీటెట్లో అయినా సేమ్ మార్క్స్ వచ్చి ఉండాలండి. ఓకేనా. అయితే ఈ టెట్ ఏపీ టెట్ అయితే 2/6/2014 కంటే ముందుగా క్వాలిఫై అయి ఉండాలి, తర్వాత క్వాలిఫై అయితే కుదరదు. ఓకేనండి. నెక్స్ట్ తర్వాత మెరిట్ లిస్ట్ అనేటటువంటిది మొత్తం ఓవరాల్ని బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారు. అంటే డిఎస్సి ఎగ్జామ్ది మరియు టెట్ వెయిటేజ్ కలిపి మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారండి. అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే. ఓకేనా. మిగతావన్నీ వివరాలు. మరి ఎగ్జామ్ బైలింగ్వల్లో ఉంటుంది, మన హిందీ వాళ్ళకి మాత్రం ఓన్లీ హిందీలో ఉంటుందండి. అదే ఎస్జిటి సోషల్ మ్యాథ్స్ వాళ్ళకైతే బైలింగ్వల్లో ఉంటుంది, కానీ మన హిందీ వాళ్ళకు సో ఖచ్చితంగా అది హిందీలోనే వస్తుంది. ఓకేనా. ఇక సో స్కీమ్ ఆఫ్ టీచర్స్ రిక్రూట్మెంట్ సిలబస్ ఏముంటుంది చూద్దాం. స్కూల్ అసిస్టెంట్లకి లాంగ్వేజ్ పండిట్లకి సేమ్ ప్యాటర్న్ ఉంటుందండి. ఏమేమి ఉంటాయి, ఏ ఏ సబ్జెక్టులు ఉంటాయి చూడండి. ఫస్ట్ సబ్జెక్ట్ జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్. దీనికి 20 క్వశ్చన్స్ ఉంటాయండి. అంటే జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ రెండు కలిపి 20 క్వశ్చన్స్. మరి ఇక్కడ సగం సగం ఉంటాయని గ్యారంటీ ఇవ్వలేదు. సో కొన్ని ఒక 15 జీకే ఉండొచ్చు, ఒక 5 కరెంట్ అఫైర్స్ ఉండొచ్చు, లేదా 15 కరెంట్ అఫైర్స్ ఉండొచ్చు, 5 జీకే ఉండొచ్చు. దాన్ని నిర్ధారించలేం. రెండు కలిపి 20 అండి. మరి 10 మార్కులకి కేటాయించారు, అంటే ఒక్కొక్క బిట్కి ½ మార్కే, నెగటివ్ స్కోరింగ్ లేదు. ఓకేనా. టోటల్గా మీరు మొత్తం బిట్లన్నిటికీ ఆన్సర్ పెట్టాల్సిందే. ఎస్. మరి ఇంటర్వ్యూలు కానీ అదేవిధంగా డెమో క్లాసులు కానీ ఏమీ లేవు. ఓకేనా. నెక్స్ట్ది పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, శైక్షిక దృష్టికోణ్. ఇది పక్కాగా హిందీలోనే వస్తుందండి. మరి ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ని డిఎడ్ బిఎడ్ పుస్తకాల్లో ఉన్నటువంటి విద్యా దృక్పథాలు అనేటటువంటి పుస్తకంలో ఉన్న
ఆ పాయింట్లనే బిట్లుగా మార్చి హిందీలోకి తర్జుమా చేసి ఇస్తారు. అంతేగాని మనకి హిందీకంటూ సపరేట్ పుస్తకం ఏదీ లేదు. ఓకేనా. మరి సిలబస్ యాజ్ నోటిఫైడ్, ఈ సిలబస్ కూడా నేను చెబుతానండి ఏమేమి ఉంటాయి అనేటటువంటిది. సో మరి ఇది కూడా 20 బిట్స్ వస్తాయండి, 10 మార్క్స్కి ఉంటుంది. ఇక తర్వాత థర్డ్ది కంటెంట్, నాన్ లాంగ్వేజెస్ వాళ్ళకి. సో మరి ఇది మనకు అవసరం లేదు, నాన్ లాంగ్వేజెస్ వాళ్ళది పక్కన పెట్టేసేయండి. మరి లాంగ్వేజెస్, కంటెంట్ లాంగ్వేజెస్, ద సిలబస్ ఫర్ లాంగ్వేజ్ కన్సర్న్డ్ షెల్ బి బేస్డ్ ఆన్ ప్రొఫిషియన్సీ ఇన్ ద లాంగ్వేజ్. మీ యొక్క లాంగ్వేజ్లో మీ నైపుణ్యం ఎంత ఉంది అనేది చెక్ చేస్తారు. ముఖ్యంగా గ్రామర్లో, పద్యాలను చదివి అర్థం చేసుకోవడంలో, పేరాగ్రాఫ్లను చదివి అర్థం చేసుకోవడంలో మీ నైపుణ్యం ఎలా ఉంది. అంతేకాకుండా మీ లిటరేచర్, మీ సాహిత్యం, హిందీ సాహిత్యక ఇతిహాస్ పైన, కావ్యశాస్త్ర పైన, భాషా బోలియా పైన ఎంత గ్రిప్ ఉంది అనేది చెక్ చేస్తారు. మరి కమ్యూనికేషన్ కాంప్రహెన్షన్ ఎబిలిటీస్ స్టాండర్డ్ అప్ టు సీనియర్ సెకండరీ లెవెల్ క్లియర్గా చెప్పారు. ఇంటర్మీడియట్ లెవెల్, ఇంటర్మీడియట్ వరకు చదవాల్సిందే. ఓకేనా. ఇంటర్మీడియట్ చెబుతున్న ఏకైక సంస్థ సురేష్ హిందీ అకాడమీ మాత్రమే. అది కూడా సో తెలంగాణ ఇంటర్మీడియట్ పుస్తకాలు మాత్రమే చదవాలి. ఓకేనండి. సో ఇది మిస్ అయిపోతే చాలా మిస్ అయిపోతారు. తెలంగాణ ఇంటర్మీడియట్ కవి పరిచయాల నుండి బిట్లు వస్తాయి, కంటెంట్ నుండి బిట్లు రావచ్చు, కంటెంట్ నుండి అయితే రావులేండి, కవి పరిచయాల నుండి వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక సో టీచింగ్ మెథడాలజీ, మరి ఈ మెథడాలజీకి సంబంధించి టీఎస్ యూనివర్సిటీలో ఏ పుస్తకాలను అయితే ప్రిఫర్ చేస్తున్నారో ఆ పుస్తకాల నుండి ఇస్తారండి. అవి ఓన్లీ మనం మాత్రమే చెప్పుకుంటూ ఉన్నాం. మరి 32 బిట్స్ వస్తాయి, 16 మార్క్స్ ఉంటుంది. ఓవరాల్గా 160 బిట్స్ వస్తాయి, 80 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇదండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మరి అదేవిధంగా లాంగ్వేజ్ పండిట్కైనా సేమ్ అంతే ఉంటుందండి, లాంగ్వేజ్ పండిట్కైనా సేమ్ అంతే ఉంటుంది, తేడా ఏమీ ఉండదు. సో ఏంటంటే ప్రశ్నపత్రం రేంజ్లో తేడా. స్కూల్ అసిస్టెంట్కి అయితే కొంత డెప్తీగా అడుగుతారు, లాంగ్వేజ్ పండిట్కి అయితే కొంత ఈజీగా అడగడం జరుగుతుంది. మరి దేంట్లో ఏ సిలబస్ ఉంటుంది అనేటటువంటి సిలబస్ వివరాలను కూడా మనం ఇప్పుడు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకేనండి. సో మరి సిలబస్ వివరాలు, మరి ఇప్పటి వరకు మీకు ఓవరాల్గా మీకు ఏమేమి ఉంటాయనేది తెలియజేశాను కదా. నెక్స్ట్ ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్కులు ఉంటాయి, ఏమేమి టాపిక్లు ఉంటాయి అనేటటువంటిది సో నెక్స్ట్ వీడియోలో చూడండి. ఓకేనా. లేదా కంటిన్యూస్గా ఇదే వీడియోలోనే చూద్దాం. చూద్దాం. ఓకేనండి. సో ఇది సిలబస్కి సంబంధించినటువంటి ప్యాటర్న్. గతంకి ఇప్పటికీ ఏం పెద్ద తేడా అయితే లేదు. మరి చూద్దాం ఒక్కసారి. పర్స్పెక్ట్, మొట్టమొదటి సబ్జెక్ట్ జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ అండి. మరి దీనికి అయితే కనుక కొంత వివరంగా చెప్పుకోవాలి నెక్స్ట్ వీడియోలో. సో ఈ టాపిక్ వెయిటేజ్ పరంగా ఏ టాపిక్ నుండి ఎన్ని బిట్లు రావాలి అనేటటువంటిది కూడా తెలియజేస్తూ నెక్స్ట్ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.